సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. ఈ రోజున మనం ఇక్కడ కలిగిరి మండలంలోని రావులకొల్లు గ్రామంలో ఉన్నాము. రావులకొల్లు సర్పంచ్ వెంకమనాయుడు గారికి, అలాగే ఇక్కడ ఇతర నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి దాదాపుగా ఒక 7 నెలల పైన అయింది. మనం ఏదైతే గవర్నమెంట్ వచ్చాక పంచాయతీకి నిధులు రావడం దగ్గర నుంచి, సీసీ రోడ్ల దగ్గర నుంచి, గోకులం షెడ్స్ అవ్వచ్చు, అలాగే R&B రోడ్స్ అవ్వచ్చు, సంక్రాంతి లోపల గుంతలు పూడ్చే కార్యక్రమం అవ్వచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్ తోటే పెన్షన్ దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా మనం ఇక్కడ రావులకొల్లులో కొన్ని రీసెంట్గా సీసీ రోడ్లు కానీ, 2 గోకులాలు కానీ, తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, చెట్లు నాటే కార్యక్రమం అది మన సర్పంచ్ గారు చేయడం జరిగింది. వారు ఇక్కడ పిలిస్తే కొన్ని ప్రోగ్రామ్స్ మనం దగ్గర నుండి చేస్తామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇటువంటి సర్పంచులు అంటే దాదాపుగా 143 పంచాయతీల్లో, మనకి ఇంకా 142 పంచాయతీల్లో కూడా ఇటువంటి యంగ్ సర్పంచులు ఉండి ఇంకా కూడా గ్రామాలను కానీ ముందుకు తీసుకెళ్తే గ్రామాలు పటిష్టం అవుతాయి. రాబోయే రోజుల్లో కూడా అందరు సర్పంచులతో మనం వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ లోపం ఉంది, ఎక్కడ మన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాదాపుగా గత 5 ఏళ్లుగా కూడా పంచాయతీల్లో నిధులు లేకుండా నిర్వీర్యం చేయడం జరిగింది. చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాము. ఉన్న రిసోర్సెస్ అన్ని వాడుకొని పోలీస్ కేసులు ఎక్కువ లేకుండా, పోలీస్ కేసులు తగ్గించుకొని, ఎక్కడైనా సమస్యలు ఉన్నా కూడా పంచాయతీలోనే పరిష్కారం చేసుకునేటట్టుగా మనం గైడ్లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళబోతా ఉన్నాం రేపు పొద్దున ఫ్యూచర్లో. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పంచాయతీ లెవెల్ నుంచి పటిష్టం చేసుకొని, ఒక పంచాయతీ పెత్తనం ఇంకో పంచాయతీ పెత్తనం ఒక దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఎవరి పంచాయతీ వాళ్ళు చూసుకునేటట్టుగా నాయకులకు కూడా దిశానిర్దేశం చేసి యంగ్ లీడర్షిప్ని ఇంకా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాత వాళ్ళ సీనియర్స్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ సలహాలు సూచనలతోటే మనం యంగ్ లీడర్షిప్ను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడపడుచులకి పెద్దపీట అయిపోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు ఆడపడుచులకు రాబోతా ఉన్నాయి. ఆడపడుచులను ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో సాగునీరు అవ్వచ్చు, తాగునీరు అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, హెల్త్ గురించి అవ్వచ్చు, వాటన్నిటికీ పెద్దపీట వేసి ఆ విధంగా మనం ప్రణాళికలు వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. రాబోయే ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మీకు డెఫినెట్గా ఆ ఇండస్ట్రీస్ గురించి కానీ, జాబ్స్ క్రియేషన్ గురించి కానీ ఒక రకమైన బాట అయితే పడబోతా ఉంది. అలాగే సార్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకోమన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 8 మండలాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఒకటి పెట్టుకొని, అలాగే ఇప్పుడు మన వెంకటేశ్వర చౌదరి గారు ఉన్నట్టుగా అట్లాగే కొంతమంది ఇండస్ట్రియలిస్టులు బయట, మన రావులకొల్లు నుంచి కూడా కొంతమంది బయట ఉండొచ్చు, అలాగే నియోజకవర్గం నుంచి మన హైదరాబాద్, బెంగళూరులో ఉండొచ్చు, లేదంటే అమెరికాకి వెళ్ళొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళొచ్చు. వారందరూ కూడా రీచ్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఏదో ఒక చిన్న స్మాల్ బిజినెస్ పెట్టండి, ROI మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా మీ ఇక్కడ ల్యాండ్ రేట్లు పెరగబోతా ఉన్నాయి. రాబోయే 10 సంవత్సరాల్లో డెఫినెట్గా ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తిగా కూడా ల్యాండ్ రేట్స్ కానీ, మనకు జాబ్స్ కానీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా పిలవడం జరుగుతూ ఉంది. వారు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నారు. పక్క దేశాల నుంచి కానీ, బెంగళూరు, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఇక్కడి నుంచి వచ్చే ఇన్వెస్టర్స్, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకా చాలా చేయబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.